బీసీలపై సర్కారు ప్రతాపం. బోడే రామచంద్ర యాదవ్పై అక్రమ కేసు. ఇది కక్ష సాధింపు కాదా? సింహగర్జన సక్సెస్ను ఓరవలేని ప్రభుత్వం. డీజేలు పెట్టారు, ట్రాఫిక్ అంతరాయం అంటూ కేసులు. అసలు టీడీపీకి ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా? అయినా ఆగది పోరాటం, ఉధృతం కానున్న ఉద్యమం. రాష్ట్రంలో బహుజన గళం వినిపిస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం నిర్వహించిన బీసీ సింహగర్జన సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక ఏవో పసలేని కారణాలను సాకుగా చూపి అక్రమ కేసులు బనాయించడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీ సింహగర్జన సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినా క్షేత్రస్థాయిలో పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకే సభకు వెళ్లాల్సి ఉండగా కాజా టోల్గేట్ వద్ద టీడీపీ ర్యాలీ ఉందనే సాకుతో రామచంద్ర యాదవ్ను గంటన్నర పాటు ఆపేయడం ఎంతవరకు సమంజసం? పైగా వాట్సాప్ అనుమతులు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆపి ఆపై వాట్సాప్ ద్వారా అనుమతి ఇచ్చి తీరా సభకు వెళ్తే ట్రాఫిక్కు అంతరాయం కలిగించారంటూ కేసులు పెట్టడం పోలీసుల ద్వంద్వనీతికి నిదర్శనం. అదే సమయంలో జరిగిన అధికార పక్ష ర్యాలీలో డీజేలు, భారీ ట్రాఫిక్ జాములు పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.